ఉంది. దీని నానుకొని ఇటు పక్కన 400 ఎకరాలు ఉంది. సో ఈ 400 మాదే అంటుంది ప్రభుత్వం. మరి 138 అప్పుడు ఇవ్వకపోయి 134 అప్పుడు ఇవ్వకపోయింటే ఈ 134 కాడికి వెళ్ళి బార్డర్లు ఉన్నాయని సెంట్రల్ అదే చెప్తా ఉన్నా నేను. ఇవాళ కోర్టు కేసు గెలిచిరు సార్. పొద్దుగాల అయితే ఇలా రేవంత్ రెడ్డి సరే కోర్టు కేసు గెలిచే ముందు పోయి నా దగ్గర ఒకటి తెలంగాణ గవర్నమెంట్ 2017లో వేసిన అఫిడవిట్ మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పవసరలే చెప్పండి కదా. రోడ్డుకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు టీఎన్జిఓస్ కాలనీకి వెళ్ళే రోడ్డు అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు హైకోర్టుకు పోయారు, పోయి కోర్టులో రిట్ పిటిషన్ వేసారు. వేసినప్పుడు అసలు సమస్య స్టార్ట్ అయింది. అసలు ఈ భూమి నీ పేరు మీద లేదు కదా, ఇది యూనివర్సిటీ కాదు కదా, నువ్వెవరు అడిగితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ హైకోర్టు బైఫర్కేట్ అయ్యకంటే ముందే జడ్జిమెంట్ వచ్చింది. రాష్ట్రం సెపరేట్ అయింది. 17 లో స్టేట్ గవర్నమెంట్ ని రాష్ట్రం సెపరేట్ అయింది. హైకోర్టు సెపరేట్ కానట్టుంది ఇంకా అప్పటికి. అయిపోయినా తెలంగాణ ప్రభుత్వాన్ని దీని మీద మీరు అఫిడవిట్ అయ్యారని కోర్టు అడిగితే వీళ్ళు 18లో అఫిడవిట్ వేశారు. ఏమని, ఇది యూనివర్సిటీకి సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ భూమి అని వీళ్ళు అఫిడవిట్ వేశారు. అప్పుడు అట్లా 18 ఎకరాల భూమి పోగొట్టిరు కేటీఆర్ గారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవ కేటీఆర్ గారు వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా బయటకు వచ్చి. అప్పుడు టీఎన్జిఓ సొసైటీకి ఇచ్చిన 134 ఎకరాలు కాకుండా వాళ్ళకి పోయేందుకు ఒక రోడ్ లేదని రోడ్డుకు 18 ఎకరాలు లాక్కున్నారు. అసలు ఆ రోడ్డు దానికోసమా, ఇంకేదో కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్ద టవర్లు కట్టింది దానికోసమా? సో దాని వెనకాల మై హోమ్ విహంగా అనేటువంటి ఒక సంస్థ కొన్ని పెద్ద టవర్లు కట్టింది. పేరెందుకు అనుకున్నా, మీరే చెప్పారు. పర్లేదు సార్, అందులో ఉన్నది మాట్లాడు, అక్కడ కనబడుతుంది టవర్, మాట్లాడకపోతే పెద్ద టవర్ ఉన్నది మాట్లాడుకోవాలి. అయితే వాళ్ళకు ల్యాండ్ ఎట్లా వచ్చింది అనేది ఇవాళ స్టడీ చేసినప్పుడు మేము అది కూడా చూసినాం. సెంట్రల్ యూనివర్సిటీకి మొత్తం ఈ భూమి ఇచ్చినప్పుడు మధ్యలో ఒక ఆయన వచ్చి లింగమయ్య అనేటువంటి ఒక రైతుకి 25 ఎకరాల భూమి ఉండే. లింగమయ్య లక్ష్మయ్య నాకు గుర్తుంది. సరే, లింగమయ్య అనేటువంటి రైతు అని నేను చూసిన. లింగమయ్య అనేటువంటి రైతుకి 25 ఎకరాల భూమి ఉందని చెప్పి ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టుకున్నాడు. సార్ మాకు అన్యాయం చేస్తున్నారు, మీరు మొత్తం గోడలు కాంపౌండ్లు కడుతున్నారు, నన్ను లోపలికి రానిస్తలేరు, నాకు భూమికి బదులు భూమి ఇవ్వండి అని అతను ఒక దరఖాస్తు పెడితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు పరిశీలించి ఈయన రెవెన్యూ డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయి, ఈయన భూమిలో మనం కబ్జాలు ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక చివరికి ఈయనకు ఒక 21 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేశారు. వెంకటకృష్ణ గారు కామన్ సెన్స్ ఇక్కడ. నాది 25 ఎకరాలు గుంజుకున్నారు, నాకు 21 ఎకరాలు ఇస్తారంట. అంతే, అటు ఇవ్వకూడదు. 25 అదే కదా, వీళ్ళ దగ్గర 512 ఎకరాలు తీసుకున్నారు, 400 ఇచ్చారని అడుగుతున్నాం కదా మనం. 397 ఇది కూడా. ఈ రైతు దురదృష్టం హైకోర్టులో రిట్ వేసిన తర్వాత వీరు చనిపోయినరు, వీరు లీగల్ ఎయిర్స్ వచ్చిండ్రు, కేసు గెలిచిర్రు. ఆ 4 ఎకరాలు ఇవ్వమని హైకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. లింగమయ్య కుటుంబానికి అది 25 ఎకరాలు పోయింది. కోర్టు గెలిచిన తర్వాత మేము కొన్నామని ఇప్పుడు నేను పేరు చెప్పిన సంస్థలు రేపు వస్తారు. రఘునందన్ రావు పేరు ఎట్లా చెప్తాడు, ఇది మేము కొనుక్కున్నాం, హైకోర్టులో వాళ్ళు కేసు గెలిచినాక కొంటామంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తలేను. అక్కడ జరిగిన ఇష్యూని ప్రజలు అంటున్నదే మనం ప్రజలకు చెప్పడం కోసం అని చెప్తాను. ఇప్పుడు పంచాయతీ ఇదంతా కాదు సార్, ఒకటే ముక్క. మీరు పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు తప్పితే ఇంకోటి మాట్లాడతలేరు. మేము ఇచ్చే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, మేము ఇచ్చే పెన్షన్ ఇందిరమ్మ, ఈ యూనివర్సిటీ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందే. ఆనాడు బతుకున్నప్పుడు ఇందిరమ్మ ఒక యూనివర్సిటీని ఇచ్చిపోయింది తెలంగాణ పోలగాళ్ళ కోసమో దేశంలో ఉన్న వాళ్ళ కోసమో. ఇవాళ పొద్దుగాలైతే ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పుకునే మీరు నిజంగా ఇందిరమ్మ రాజ్యానికి వారసులే మీరు అయితే, స్ట్రేట్ క్వశ్చన్ వెంకటకృష్ణ గారు, 2324 ఎకరాలు 2324 ఏదైతుందో దానికి ఫెన్సింగ్ వేయాలి. ఇప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యం కదా, మరి బతుకున్నప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన మాటని ఇప్పుడు మీరు కాపాడాలా వద్దా? లేదు, పొరపాటు జరిగింది, వేరే వాళ్ళ కబ్జాలకు వచ్చినాయి, వేరే గవర్నమెంట్ కెనాట్ ఇన్వాల్వ్, కెనాట్ ఎవిక్ట్ అనుకోండి. ఇక్కడ మస్తుగా ఉంది కదా, కేసీఆర్ అమ్మితే మనం తిట్టినాం కదా, అప్పుడు ఆ పక్కన కోకాపేట దాకా పోయినాం కదా, ఎకరానికి 100 కోట్లకు పోయిందని. గసంటి భూములు దీనికి యాడ్ చేసి గత ప్రభుత్వం గత పాలకులు 10 ఏళ్లలో యూనివర్సిటీని నాశనం చేసిర్రు, కనబడ్డ భూములన్నీ అమ్మిండ్రు, ఇక మేము ఇందిరమ్మ రాజ్యానికి వారసులమని ఫెన్సింగ్ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు మీరెందుకు అమ్మాలనుకుంటారు 400 ఎకరాలు? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి చర్య ఈ 400 ఎకరాలను తీసుకొని ఇంకేదో చేయాలనుకున్నాడా, ఆయన ఏం చేయాలనుకున్నాడా, దాన్ని అమ్మాలనుకున్నాడా? ల్యాండ్ అని చెప్పి బోర్డే పెట్టేసేసి తెలంగాణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ నెల 16 దాకా స్టేటస్ కో ఉన్నాక రేపో మాపో సుప్రీంకోర్టుకు వెళ్ళి 3 మెంబర్ల కమిటీ వస్తుంది ఈ భూమిలో ఏం జరుగుతుందని చూడడానికి.